హాయ్ ఫ్రెండ్స్, శ్రావణ మాసం వస్తుంది కదా. పసుపు కుంకుమ గాజులు ఏ విధంగా ఇద్దామా అండి. ముందుగా పెళ్లి కార్డులు తీసుకొని చక్కగా గాజు పెట్టుకొని రౌండ్గా కట్ చేసుకోవాలండి. ఇదిగో మనం ఏ గాజు అయితే రౌండ్గా తీసుకున్నామో ఆ ప్రకారంగా రౌండ్గా పెళ్లి కార్డు కట్ చేసుకోవటమే. ఇప్పుడు గాజుకి చక్కగా మొత్తం అంటుకునేలాగా మనం ఫెవికాల్ రాసుకొని ఆ పేపర్కి అంటించేసుకోవటమే. మనం కరెక్ట్గా రౌండ్ కట్ చేసాం కాబట్టి అవి రౌండ్గా చక్కగా ఉంటాయి. చూడండి, ఇలా వచ్చేస్తాయి. వీటికి ఇప్పుడు పసుపు కుంకుమ అనేది ఒక చిన్న కవర్లో తీసుకొని ఇట్లా చిన్న చిన్న మూటలుగా పసుపు కుంకుమ కూడా కట్టుకోవాలండి. రెండు ఇలా దారంతో కట్టేస్తే మూటలాగా వచ్చేస్తుంది చక్కగా. ఇదిగోండి, పసుపు కుంకుమ రెండు కట్టేసాను. ఇదిగోండి, ఇప్పుడు రెండు సమానమైన గాజులు తీసుకున్నాగా దీనికి పసుపు కుంకుమ చేదొక వైపు మనకి తలకి పైన ఉండేలాగా అంటే పిలకల్లాగా రెండు వైపులా కూడా అతికిచ్చాను. కింద కొంచెం ఫెవికాల్ పెట్టి ఇలా ఆ పైన ఇంకొక గాజుని ఆపోజిట్లో అతికిచ్చేస్తున్నాను. ఇది రెండు అతుక్కున్నాయి కదండి. ఇప్పుడు దీనిపైన మనం రౌండ్గా చిన్న చిన్నవి దొరికినాయండి, వీటిని ఏమంటారు నాకు తెలీదు. ఇవి తీసుకొని ఇలా అతికిస్తున్నానండి. పిల్లలు గేమ్స్కి వాటికి ఆడుకోవడానికి పిల్లలకి ఆడుకోవడానికి అని చెప్పి అన్నారు ఆయన. అవి తీసుకున్నాను. ఇవన్నీ చాలేదు, మళ్ళీ నాకు దొరకలేదు. ఇవి చాలా నీట్గా బాగా వచ్చాయి. ఇవి దొరకపోవటం వల్ల మళ్ళీ ఈ పేపర్ తీసుకున్నానండి. పేపర్ తీసుకొని నాకు కావాల్సిన లైను గీసుకొని కట్ చేసుకున్నానండి. మనకి గాజు ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు తీసుకొని కట్ చేసుకొని ఇవి ఇలా అతికించుకుంటూ వచ్చాను. ఇప్పుడు ముఖం బొట్టు పెట్టాను. కళ్ళు మనకు కావాల్సిన విధంగా మనం డ్రా చేసుకోవటమేనండి. కళ్ళు, ముక్కు, నోరు అలా మనకు కావాల్సినట్టుగా డ్రా చేసుకోవటమే. బ్లాక్ కలర్తో కళ్ళు, రెడ్ కలర్తో బొట్టు, నోరు పెట్టాను. చిన్న రిబ్బన్ తీసుకొని రిబ్బన్తో ఇలా అటు ఇటు కట్ చేసి చక్కగా ఒక రిబ్బన్ వేసినట్టుగా వేస్తున్నానండి. రెండు వైపులా అలా వేసేసాను. ఇప్పుడు చూడండి, పసుపు కుంకుమ గాజు అమ్మవారి మొక్కలాగా తయారు చేసి ఇది మనం గిఫ్ట్గా ఇవ్వడానికి చాలా బాగుంటుందండి. మనం గాజులతో పసుపు కుంకుమతో పాటు ఇది పెట్టి ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.